వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. ఈరోజు నేను మీకు బాపట్ల సూర్యలంక బీచ్, ఇంకా చీరాల ఓడరేవు బీచ్, ఇంకా రామాపురం బీచ్ అని కూడా పిలుస్తారండి. ఈ రెండు బీచ్లు ఒకే రోజు ఎలా కవర్ చేయొచ్చు, ఎలా చేరాలి అనేది మీకు వివరంగా చెప్తానండి. అట్లాగేంటంటే మనం బీచ్కి వస్తాము, ఫుల్గా ఎగురుతాం, కంచుతాం, హ్యాపీగా ఉంటాం. మరి మంచి ఫుడ్ కూడా తినాలి కదా. ఫుడ్ తినాలంటే రెండు బీచ్ల దగ్గర మనకి కావాల్సిన మంచి ఫుడ్ దొరకదు కదా. ఆ ఫుడ్ ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తానండి. మరి ఆత్మరాముడి సంగతి కూడా చూడాలి కదా. ఓకే, ముందుగా ఎలా చేరాలి ఏమండి? ఈ రెండు బీచ్లకి మీరు ఒంగోలు మీదుగా రావచ్చు, అట్లాగే విజయవాడ గుంటూరు మీద కూడా రావచ్చు. ఏమంటే విజయవాడ గుంటూరు మీదుగా వస్తే కనుక పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ఉందండి. అత్యద్భుతంగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా కూడా మీకు టైం ఉంటుంది, హ్యాపీగా మీరు చక్కగా మీరు చూడొచ్చండి. అలాగే ఏంటంటే ఒంగోలు వైపు నుంచి అనుకోండి, ఫస్ట్ చీరాల బీచ్ చూసి ఆ తర్వాత బాపట్ల బీచ్ చూసి హోమ్ టౌన్ చేరుకోవచ్చు. ఇకపోతే ట్రైన్ అండి. ఏమంటే ట్రైన్ అనేది అన్ని వైపుల నుంచి ఉన్నాయండి. చెన్నై వైపు నుంచి ఉన్నాయి, తిరుపతి వైపు నుంచి ఉన్నాయి, వైజాగ్ నుంచి ఉన్నాయి, అలాగే విశాఖపట్నం వైపు నుంచి కూడా ఉన్నాయి. హ్యాపీగా విజయవాడ మీదుగా చక్కగా వచ్చేసేయచ్చండి. బాపట్ల నుంచి కానీ చీరాల నుంచి కూడా అన్ని చోట్ల నుంచి సర్వీస్ ఆటోలు ఉంటాయండి. ఓ 20 రూపీస్ 30 రూపీస్ ఇస్తే చక్కగా మిమ్మల్ని బీచ్ దగ్గర దింపుతారండి. ఆ తర్వాత మీరు ఎక్కడికి వచ్చినా సరే మళ్ళీ మీరు ట్రైన్కి వెళ్ళక్కర్లేదండి. బాపట్ల వచ్చేసేసి బాపట్ల బీచ్ చూసుకొని అక్కడి నుంచి బస్సులో చీరాల వెళ్ళొచ్చు. చీరాల నుంచి మీ హోమ్ టౌన్ చేరుకోవచ్చు అండి. ఓన్ వెహికల్తో వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, హ్యాపీగా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చక్కగా అనుకున్న టైం దగ్గర ఆగచ్చు. అట్లాగే మీరు ఏంటంటే పొన్నూరు వైపు నుంచి వచ్చారనుకో, బాపట్లలో బాదం పాలు సూపర్గా ఉంటాయి, జీడిపప్పులు ఫుల్గా కుమ్మేస్తారు. అట్లాగే మీరు బాపట్ల కానీ చీరాల కానీ ఫుడ్ తిన్నారనుకోండి, శుభ్రంగా ఏంటంటే కాజు సంబంధించి చెప్పారనుకోండి, గుప్పిడి వేస్తాడు. వెహికల్లో వచ్చేవాళ్ళు రోడ్డు గురించి అసలు ఆలోచించక్కర్లేదండి. పర్ఫెక్ట్గా ఉంటాయి రోడ్లు, అసలు ఎలాంటి డౌట్ లేదు. హ్యాపీగా వచ్చేయచ్చు. చూడండి, ఆ రోడ్లు కూడా మీరు మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ వెళ్ళేటప్పుడు కానీ చూస్తే చాలా బాగుంటాయండి, అద్భుతంగా ఉంటాయి. చుట్టూ లొకేషన్స్ కూడా. ఒక్క నిమిషం మీరు చూస్తూ ఉండండి, నేను చీరాల బీచ్ రాగానే మళ్ళీ వస్తాను. అదిగోండి, చీరాల బీచ్ వచ్చేసింది. అట్లాగే ఏంటంటే మీకు ఒక రిసార్ట్ కూడా చూపిస్తారండి. కాస్త డబ్బులు ఉన్నాయి అనుకోండి, 5,000 6,000 బాగా హెవీగా ఉంటుంది. అలా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ రిసార్ట్స్ తీసుకోవచ్చు. చాలా చాలా రిసార్ట్స్ ఉంటాయి. జస్ట్ రిసార్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నేను మీకు చూపిస్తానండి మధ్యలో. అట్లాగే ఏంటంటే ఈ చీరాల బీచ్కి మీరు వచ్చారనుకోండి, ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ బీచ్ దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక లుక్ వేయండి. కొద్దిగా నడవండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ పోలీస్ స్టేషన్ లాగా ఉంది చూసారు కదా, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి చొక్కా లోపలికి వెళ్ళి చూసుకుని వెళ్ళండి ఫ్యామిలీతో వస్తే. లేదు అనుకుంటే కనుక వచ్చారంటే ఆ చివరి వరకు వెళ్ళండి, రిసార్ట్స్ కనపడతాయి. అక్కడ అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం అనుకోండి. ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరికి వచ్చారనుకోండి, ఈ వాటర్ ఏ ఉంటుంది, అంటే చేపలు వాళ్ళు అన్నీ ఉంటాయి. మీరు చేపలు కూడా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అవి కూడా మీరు ముందు మీరు చూడొచ్చండి. అలాగే ఏంటంటే ఇక్కడ ఓ 10 మంది 15 మంది పార్టీ లాంటి ఫంక్షన్ లాంటివి చేసుకుంటే కనుక ఈ ఓడరేవు దగ్గర రిసార్ట్ ఉంది. వాళ్ళు చక్కగా ఏంటంటే మొత్తం మీకే ఇచ్చేస్తారు. ఒక 20 మంది అయినా 25 మందిని కూడా అక్కడ ఉండొచ్చు అనమాట. అది కూడా ఒకటి. జస్ట్ చాలా ఉంటాయి రిసార్ట్స్. ఒకటని నేను చెప్పలేను కదా. కొన్ని ఆన్లైన్లో ఉంటాయి, కొన్ని ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఈ రైడ్స్ కానీ, ఒంటె కానీ, లేకపోతే జీపులు కానీ, లేదంటే గుర్రం కానీ, రకరకాలు ఇవన్నీ కూడా ఏంటంటే సూర్యలంక బాపట్ల బీచ్, అంటే సూర్యలంకనే బాపట్ల బీచ్ అంటారండి. అక్కడైతే కనుక ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంతా కూడా చాలా ఉందండి అక్కడ. ఇక్కడ కూడా బాగుంటుంది. ఆ వాటర్ రేవు అదంతా చేపలు పట్టే వాళ్ళది, ఆ ఒడ్డు నడుస్తూ ఉంటే డిఫరెంట్ ఆఫ్ ఇదనమాట. ఊరికే మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను చూపిస్తున్నానండి. రిసార్ట్స్ అయితే మాత్రం బాగా పైసలు ఎక్కువ ఉంటాయండి.
కానీ యాక్చువల్‌గా ఏంటంటే ఎక్కడి నుంచి ఎలా వచ్చినా సరే మార్నింగ్ పూట శుభ్రంగా ఎర్లీగా బయలుదేరేసే విజయవాడ, గుంటూరు చేరుకున్నారనుకోండి, సాయంత్రానికి చక్కగా 5, 6కి మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చండి. ఈ రిసార్ట్స్‌లో చూసారు కదా! స్విమ్మింగ్ పూల్ అది ఉంటది. వీళ్ళే ఏందంటే నైట్ బీచ్ ఒడ్డున ఈ క్యాంప్ ఫైర్ లాంటివి కూడా వేస్తారు. ఇక మామూలే ఫెసిలిటీస్. ఇక ఒక నిమిషం చూడండి, నేను మళ్ళీ వస్తాను. కంటిన్యూగా చూస్తే కొంతమంది డిస్టర్బ్ అవుతుందండి అని చెప్తున్నారు. అందుకోసమే జస్ట్ అలా చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. చెప్పాను కదండీ! చక్కగా ఏంటంటే ఇట్లాంటియన్నీ ఫిష్ ఇయన్నీ ఉంటాయి. కాకపోతే ఏందంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే అంత కలరు అనేది సాధ్యం కాదు. చూడండి, అది మీ చాయిస్, అది నేను చెప్పేది కాదు. చెప్పాను కదా! మీరు చీరాల బీచ్‌లో మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మంచి తార్ రోడ్డు ఉంటది. వెహికల్ ఉంటే హ్యాపీగా అటు ఇటు తిరుగుతా ఉండొచ్చు. ఆ బీచ్ ఒడ్డున అనమాట. అది బ్యాక్ వాటర్ అండి. ఇదంతా ఈ రోడ్డు అంతా కూడా చీరాల బీచ్ పక్కన, బీచ్ ఆనుకొని ఉండే రోడ్డు అండి. మొత్తం ఇదంతా కూడా రకరకాలు ఎక్కడ కావాలంటే అక్కడ లోపలికి వెళ్ళి బీచ్కి వెళ్ళిపోవటం అనమాట. ఇది చూసారు కదా, ఇక్కడే వాటర్ ఏమంటారు. ఇదేంటంటే అంతా కూడా ఇక్కడ చేపలండి. అన్ని రకాల బోట్లు కనపడతాయి. అసలు చేపలు చూడాలను. ఈ చేపలు పట్టడం ఎలాగా, బోట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా నివసిస్తుంటారు, జస్ట్ ఊరికే చూడక్కల రోడ్డు మీద నుంచి కూడా మీకుంటే కనపడొద్దండి. ఈ బీచ్ ఒడ్డు నడుస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్త అండి. నాకు జెల్లీ ఫిష్లు కానీ ఇవి కూడా నాకు చాలా కనపడ్డాయి. అలాగే బీచ్లో ఏంటంటే కొన్ని రూల్స్ పాటించండి. వాళ్ళు గబగబా లోనికి వెళ్ళొద్దు. ఎందుకంటే సముద్రం ఎప్పుడు పోటు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేమండి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంజాయ్ చేయండి. కానీ ఏంటంటే మైమరిచిపోవద్దు, ముందుకెళ్ళొద్దు. ఎక్కువ మంది ఏంటంటే పిల్లలు వెళ్తారు, అది చాలా అలర్ట్గా చూసుకుంటూ ఉండండి. అలాగే ఏంటంటేనండి, ఇక్కడ ఏంటంటే ఒక పడవ మీద ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు కదా, మత్స్యకారులు, వీళ్ళు సముద్రంలోకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. కానీ అది ఇల్లీగల్ అండి. ఎందుకు అంటే ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మనం వెళ్ళకూడదు. అది కరెక్ట్ కాదు. ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా, మీరు అట్లాంటివి మాత్రం ప్రోత్సహించకండి. కొంతమంది నేను వెళ్ళటం కూడా నేను చూశాను. కానీ ఏం చేస్తాం మనం, అప్పటికి కూడా పాపం మధ్యలో 2-3 సార్లు పోలీసు వాళ్ళు వచ్చేసేసి ఇలా వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు. ఏదన్నా అయిందనుకోండి, అందరు బాగానే ఉంటారు, కానీ కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళు అందరికి ఇబ్బంది కదా. దయచేసి ఎక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే ఇల్లీగల్ సంబంధించింది అంటే చట్టం అనుమతించిన వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దండి. ఏదైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ చేస్తుంది కదా. సో ఆ బీచ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఒక నిమిషంలో మళ్ళీ వస్తాను.
రిటర్న్ అయిపోతున్నామండి. నెక్స్ట్ ఏంటి, మనం చీరాల బీచ్ చూసాం కదా. నెక్స్ట్ మరి ఆత్మారాముడు మామూలుగా గోల్ చేయడు కదా లోపల, అందుకని హ్యాపీగా ఫుడ్ కొట్టేద్దాం. శుభ్రంగా ఏంటంటే చీరాల టౌన్లోకి వెళ్ళిపోదాము. గడియారం స్తంభం దగ్గర అభిరుచి హోటల్ ఉందండి. ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయండి బిర్యానీ హోటల్. ఒకళ్ళిద్దరు వచ్చారనుకోండి చక్కగా చాలా సింపుల్గా 80 రూపాయలు 90 రూపాయలతోటి లాగిచ్చేసేయచ్చు. ఫ్యామిలీతో వచ్చామనుకోండి ఎలాగో తప్పదు కాబట్టి ఆ గడియారం స్తంభం దగ్గర అండి, అదే గడియారం స్తంభం అంటారు. అక్కడ చెప్పే కదా చాలా చాలా హోటల్స్ ఉన్నాయి. ఈ అభిరుచిలో మాత్రం ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా బాగుందండి. శుభ్రంగా తిన్నాము. మొత్తం 5-6 రకాలు తిన్నా కూడా ఒక 1200 నుంచి పెద్ద అవల. చాలా హెవీ ఫుడ్, నలుగురికి ఎక్కువైపోయింది కూడా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే బాపట్ల సూర్యలంక బీచ్ వెళ్తున్నామండి. ఏమండి బాపట్ల సూర్యలంక బీచ్ అండి సాయంత్రం 5 కల్లా అయిపోద్దండి. మ్యాక్సిమం 5 కల్లా వెనక్కి వచ్చేసేయాలి. ఇప్పుడు వైజాగ్ బీచ్లో కానీ చెన్నై బీచ్లో కానీ సాయంత్రం పూట ఏమీ ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. చక్కగా వెళ్ళిపోండి. చీరాల నుంచి బాపట్ల బీచ్ సూర్యలింగ బీచ్కి వెళ్ళాలంటే కానీ సిటీలోకి వెళ్ళక్కర్లేదండి. సైడ్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళే దారి కూడా చాలా చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోయారు అనుకోండి మచిలీపట్నం బీచ్ కూడా వస్తుంది. చూడండి, ఆ బ్రిడ్జ్ సైడ్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్ ఒకటే రూటు బాపట్ల బీచ్కి వెళ్ళిపోతాం. అట్లాగేందండి బాపట్ల బీచ్కి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొద్దిగా ముందు జస్ట్ అడుగుల ఒక 50 అడుగుల డిస్టెన్స్లోనే మీకు వాయుసేన వాళ్ళది కనపడుద్దండి. మీరు అక్కడ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోటోలు తీయటం కానీ ఇంకోటి కానీ చేయకూడదండి. చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. అట్లాగే ఏంటంటే ఇక్కడ కొంతమంది డ్రోన్లు ఎగరేస్తుంటారు. ఏమండి ఒక్కోసారి మన సరదా అనేది మన లైఫ్ని చాలా ఊబిలోకి దించేస్తుందండి. కొన్ని చోట్ల కొన్ని చేయకూడదు. అది కూడా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏంటంటే ఎక్కువ కెమెరా ఉపయోగించడం కానీ డ్రోన్లు ఎగరేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదండి. చాలా ఇంపార్టెంట్. ఇది దాటగానే ఏంటంటే వెంటనే మీకు ఏంటంటే అది కూడా కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకుంటే కనుక మన సూర్యలంక బీచ్ వస్తుంది. ఈ సూర్యలంక బీచ్లో మీ ఇష్టం అండి. జీప్ ఎక్కచ్చు, జీప్ మీరే నడపచ్చు, ఒంటి ఎక్కచ్చు, గుర్రం ఎక్కచ్చు, మంచి పానీపూరి తినచ్చు. ఒక్కటి కాదండి, మీ ఇష్టం అనమాట. నేను అందుకే ఎప్పుడు కూడా ఏం చెప్తానంటేనండి, నేను సాధ్యమైనంత వరకు ఏంటంటే బాపట్ల బీచ్కి ఎక్కువ టైం కేటాయించండి. ఇక్కడ మీకు రిసార్ట్ కూడా ఉంది, హరిత రిసార్ట్ ఉంది. మీకు కావాలంటే ఇక్కడ నైట్ కూడా స్టే చేయించండి. చక్కగా మీరు స్టే చేయండి. నేను చక్కగా ఏంటంటే మళ్ళీ ఒక 30 సెకండ్లో వస్తానండి. హ్యాపీగా సూర్యలంక బీచ్ చూడండి. స్వీట్ ఉందా? మళ్ళీ మేము
అంతా చూసారు కదా, అక్కడ పానీపూరి ఒకటే ఉంటుంది. పానీపూరి శుభ్రంగా తినండి, అందరికి ఇష్టమే కదా పానీపూరి. పానీపూరి తిన్న తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే మీ హోమ్ టౌన్ ఏదైతే కనుక ఉంటే కనుక ఆ హోమ్ టౌన్కి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అట్లాగేంటంటే మన ఇండియన్ ట్రావెల్ గైడ్ వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏదైనా ప్లేస్ చూపించమని చెప్పి నాకు సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేస్తే అది కూడా నేను చేస్తాను. మరో మంచి వీడియోతోటి, అంటే ట్రావెల్ వీడియోతోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. హలో మాస్టారు, మేడం, సార్, బాబు, అయ్యా, సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లా అమ్మా చెప్పు? చెయ్యాలి కదా. ఆ విషయం మీకు నచ్చిందన్న విషయం వ్యూస్ ద్వారా నాకు తెలుసుద్ది. కానీ యూట్యూబ్కి తెలవాలి అంటే కనుక మీరు లైక్ చేసి కనుక కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబ్కి తెలుసుద్ది. ఓకేనా? చేసేయండి అయితే.